గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 50 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాలో 10,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ యువతికి ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల్దేవర్ చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మృతదేహంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. రహంతుల్లా అనే వ్యక్తి బాబాసాహెబ్ పల్లి వద్ద సురేంద్ర అనే వ్యక్తితో కోళ్ల ఫారంలో వెల్డింగ్ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో హఠాత్తుగా కుప్పకూలిన మృతి చెందాడు. పనికి పిలుచుకున్న యాజమాని కుప్పకూలిన వ్యక్తి ఏమైపోయాడు అని కూడా స్పందించడం లేదని మృతి కుటుంబాలు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సిఐ నరేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతుని బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పల్టీ కొట్టిన కారు బైక్ను ఢీకొన్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం కావడంతో హుటాహుటిన గాయపడ్డ వారికి చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బయ్యారం పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డి జరిగిన హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. రవీంద్రారెడ్డి అనే వ్యక్తికి ఈ నెల 5న ఇందూరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ అన్నారు. ఈ కేసులో రవిచంద్రారెడ్డి, ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో సహకరించని మరో 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ రాజ్ సింగ్ రాణా తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దరూరు పట్టణ సమీపంలో ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంజమ్మ అనే మహిళ తన పూరి గుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మంటలతో దావాలంగా వ్యాపించాయి. బాధితురాలు తన పిల్లలతో పాటు తన ప్రాణాలు రక్షించుకునేందుకు ఇంటి లోపలి నుంచి బయటకు పరుగులెత్తింది. తర్వాత స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటను అదుపు చేశారు. కానీ అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయిందని అంజమ్మ తెలిపింది. ప్రభుత్వం లేదా దాతలు తనను ఆదుకోవాలని వేడుకుంది. కూకట్పల్లి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఏఐసిసి జై బాపు, జై భీమ్, జై సందీవాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి కాలనీ రమ్య గ్రౌండ్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మల్కరాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి పట్నం సునీతారెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ తమ ధ్యేయమని కార్యక్రమం ఇన్ఛార్జ్ ఉజ్మా షకీలా అన్నారు. మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానిస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజోత్సవ మహాసభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే సభకు బీఆర్ఎస్ రజోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 27న జరిగే సభకు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చే సభను విజయవంతం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుబ్బాల మంగమ్మ అటవీ ప్రాంతంలో వేటకు వచ్చిన 3 ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన రవి, మంగబాయి, నవీన్గా గుర్తించారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకీలు, సీసంతో తయారు చేసిన నాటు గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుమ్మాపేట కోర్టుకు తరలించినట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి స్వామివారి హనుమంత వాహన సేవలో స్వామివారికి రాముల వారి అవంతర భక్తులతో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి యాలి వాహనంపై స్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో ఊరేగించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అన్నమయ్య జిల్లా రవిలేకోడూరు మండలం పరిధిలోని పలు సచివాలయాలను ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో రాఘవ, రాజాపురం, కే బుడుగుగుంటపాలెం, సేటిగుంట పంచాయతీల్లో ఈరోజు శాస్త్రోక్తంగా
రిబ్బన్ కటింగ్ చేసి అన్ని సచివాలయాలకు ప్రారంభం చేసిన అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అధికారులతో మాట్లాడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో సచివాలయం యొక్క పాత్ర ఉన్నదని వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జనసేన నాయకులు బుడ్డ నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన నేతలు 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగపూర్లోని అగ్ని ప్రమాదకానికి గురైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని పట్టణంలోని గ్రూప్ థియేటర్ వద్ద వెలిసినటువంటి దేవాలయంలో కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా జనసేన వీర మహిళారెడ్డి రాణి అతిథిగా హాజరయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆంజనేయ స్వామి మనస్ఫూర్తిగా వేడుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం. మాతా శిశు ఆసుపత్రిలో గర్భ శిశువు మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణిని మహిళను ఉదయం 10 గంటల తర్వాతనే స్కానింగ్ చేస్తారని సిబ్బంది తెలిపారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి సిబ్బంది తరలించారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ను ఆశ్రయించిన గర్భిణీ మహిళకు షాక్ తగిలింది. అప్పటికే శిశువు మృతి చెందిందని రిపోర్టు ద్వారా తెలిసింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రిలో బంధువులు ఆందోళనకు దిగారు. తమ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. భోపాల్లోని ఒక గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఒక కుటుంబాన్ని చిచ్చు రేపింది. మంచినీళ్లు ఊర్లోనే తాను ఉండలేనంటూ ఒక ఇల్లాలు తన భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మధ్యప్రదేశ్లోని దేవ్రా గ్రామంలో జరిగిన ఆ ఘటన వెలుగు చూసింది. దీంతో స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ స్కిల్స్ పై ప్రాజెక్టు సర్వే ఆన్లైన్ సెషన్ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించింది. ఈ సెషన్ ఎక్స్పోర్ట్ ఫౌండర్ కలిసి నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఈ ప్రాజెక్టు సర్వే అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరియు వృత్తి కళాశాలకు విద్యా నైపుణ్యత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్లోని నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, వృత్తి జూనియర్ కళాశాల, చంచల్గూడ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులను ప్రారంభించనున్న విద్యా నాణ్యత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్తో నిరసన వ్యక్తం చేసింది. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామ్యుల్, మండల కార్యదర్శి బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.